యూట్యూబ్ లో బిలియన్ వ్యూ మార్క్ ఫస్ట్ క్రాస్ చేసిన వీడియో గంగం స్టైల్ కేపాప్ సాంగ్. ఈ సాంగ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ మ్యారేజెస్ ఫంక్షన్స్ లో కూడా ఈ సాంగ్ ప్లే చేసేవాళ్ళు. ఇక కొరియన్ బాయ్ బ్యాండ్ BTS గురించి వినని వాళ్ళు ఉండరు. ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ బీటిల్స్ తర్వాత బిల్ బోర్డ్ గ్లోబల్ చార్ట్ లో నెంబర్ 1 ప్లేస్ దక్కించుకున్న ఫస్ట్ బ్యాండ్ BTS. ఇక 2021 లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ కొరియన్ డ్రామా అయితే మల్టిపుల్ ఏమీ అవార్డ్స్ కు నామినేట్ అయ్యి 6 ఏమీ అవార్డ్స్ గెలుచుకున్న ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ సిరీస్. ప్రస్తుతం K-pop డ్రామా పాపులారిటీ గురించి మనందరికీ తెలుసు. ఈ పాపులారిటీ ఓవర్ నైట్ లో సంపాదించిందైతే కాదు. ఈ సక్సెస్ వెనక ఒక రివెంజ్ స్టోరీ కూడా ఉంది. 1990s నుండి కొరియన్ గవర్నమెంట్ అక్కడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కలిసి చేసిన కృషి వల్లే ఈ సక్సెస్ వచ్చింది. సో ఈ వీడియోలో డ్రామా K-pop ఇన్స్పైరింగ్ సక్సెస్ యొక్క హిస్టరీ, రీజన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, కొరియన్ కల్చర్ ఇంక్లూడింగ్ K-pop డ్రామా పాపులారిటీను ఇండికేట్ చేయడానికి హల్యూ అనే కలెక్టివ్ టర్మ్ ఉపయోగిస్తారు. హల్యూ అంటే ఇంగ్లీష్ లో కొరియన్ వేవ్ అని అర్థం. హల్యూ అనే పదం కొరియన్ నేటివ్ వర్డ్ అయిన హాన్యూ నుండి పుట్టింది. హాన్ అంటే కొరియన్, ర్యూ అంటే వేవ్. మనము చూస్తున్న కొరియన్ పాపులారిటీ 1990s లో ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో కొరియాలోనే కొరియన్ డ్రామాస్ మ్యూజిక్ కంటే జాపనీస్ డ్రామాస్ మ్యూజిక్ పాపులర్ గా ఉండేవి. పర్టికులర్ గా చెప్పాలంటే జాపనీస్ యానిమే, కామిక్స్ కు కొరియాలో హ్యూజ్ ఫాలోయింగ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ డోరేమోన్, డ్రాగన్ బాల్. కొరియా, జపాన్ మధ్య ఉన్న కామన్ కల్చర్, హిస్టరీ, జాపనీస్ ఎంటర్టైన్మెంట్ కొరియాలో బేస్ ఏర్పరచుకోవడానికి ఉపయోగపడింది. కానీ 1997లో కొరియాలో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఈ క్రైసిస్ టైంలో జపాన్ కొరియాకి సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీనితో కొరియన్ గవర్నమెంట్ జపాన్ నుండి కల్చరల్ ఇంపోర్ట్స్ అంటే జాపనీస్ డ్రామాస్ మ్యూజిక్ కొరియాలో బ్యాన్ చేసింది. ఈ గ్యాప్ కొరియన్ ఓన్ పాప్ కల్చర్ ఫిల్ చేసింది. అలాగే 1990s లో కొరియా, చైనా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. చైనా గవర్నమెంట్ కొరియన్ డ్రామాస్ మ్యూజిక్ చైనాలో స్ట్రీమ్ చేయడానికి అలౌ చేసింది. అబ్రాడ్ లో హిట్ అయిన ఫస్ట్ కొరియన్ డ్రామా 1997 లో రిలీజ్ అయిన వాట్ ఈస్ లవ్. ఈ డ్రామాకు చైనాలో 15 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత 1996 కొరియన్ బాయ్ బ్యాండ్ హాట్, 2001 సౌత్ కొరియన్ సింగర్ బోవా, 2002 వింటర్ సొనాటా డ్రామా, 2003 దేజంగుమ్ డ్రామా కొరియన్ కల్చర్ పాపులారిటీకి తోడ్పడ్డాయి. తర్వాత కొరియన్ పాపులారిటీలో కొంచెం డ్రాప్ వచ్చింది. కానీ 2012 లో కొరియన్ ర్యాపర్ సై రిలీజ్ చేసిన గంగం స్టైల్ సాంగ్ వరల్డ్ వైడ్ K-pop కి ఎంత పాపులారిటీ తెచ్చిందంటే ఆ తర్వాత కొరియన్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడా ఆగలేదు. 2013 లో రిలీజ్ అయిన మై లవ్ ఫ్రమ్ స్టార్స్, 2016 లో రిలీజ్ అయిన డిసెండెంట్స్ ఆఫ్ ద సన్ డ్రామాస్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేశాయి. ఇక కొరియన్ బాయ్ బ్యాండ్ BTS గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా BTS కు 9 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. BTS తో పాటు బ్లాక్ పింక్, 17, EXO, రెడ్ వెల్వెట్, బిగ్ బ్యాంగ్, షైనీ బ్యాండ్స్ వాళ్ళ మ్యూజిక్, డాన్స్, ఆల్బమ్స్, లైవ్ స్ట్రీమ్ తో కొరియన్ కల్చర్ లాంగ్వేజ్ ను వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేస్తున్నాయి. 2019 లో రిలీజ్ అయిన కొరియన్ ఫిల్మ్ పారాసైట్ 2 కేటగిరీస్ లో అకాడమీ అవార్డ్స్ గెలుచుకుంది. హాల్యూ కొరియన్ పాపులారిటీ మాత్రమే పెంచట్లేదు, దీనివల్ల కొరియన్ ఎకానమీ కూడా బెనిఫిట్ అవుతుంది. 2019 లో K-pop ద్వారా కొరియాకు వచ్చిన రెవెన్యూ $12.3 బిలియన్. ఎవ్రీ ఇయర్ BTS ద్వారానే కొరియన్ ఎకానమీలో సుమారుగా $4.9 బిలియన్ యాడ్ అవుతున్నాయి. ఇండియన్ కరెన్సీలో 40,000 కోట్ల రూపాయలు. ఇక కొరియన్ మ్యూజిక్, డ్రామాస్ ఎలా పాపులర్ అయ్యాయన్న రీజన్స్ చూస్తే, నెంబర్ 1 గవర్నమెంట్ సపోర్ట్. కొరియన్ కల్చర్, కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రమోషన్ కు కొరియన్ గవర్నమెంట్ మేజర్ ప్రియారిటీ ఇస్తుంది. దీనివల్ల వరల్డ్ వైడ్ గా కొరియా సాఫ్ట్ పవర్ కూడా పెరుగుతుంది. మనం ప్రతి కొరియన్ డ్రామాలో ఏదో ఒక చోట కొరియన్ ఫ్లాగ్ చూస్తూనే ఉంటాం. నెంబర్ 2 ఇంటర్నెట్. ప్రపంచంలో ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న అతి కొద్ది దేశాల్లో కొరియా ఒకటి. 1995 లో అప్పటి కొరియా ప్రెసిడెంట్ కిమ్ థేచుంగ్ కొరియాలో ఇంటర్నెట్ స్పీడ్ యూసేజ్ పెంచడానికి కొరియన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. ఇది కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కు పెద్ద సపోర్ట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జియో స్టార్ట్ అయ్యి ఇంటర్నెట్ ప్యాకేజ్ కాస్ట్ తగ్గిన తర్వాత ఇంటర్నెట్ యూజెస్ పెరగడంతో పాటు యూట్యూబ్ OTT రూపంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా రెవల్యూషన్ వచ్చింది. నెంబర్ 3 స్ట్రక్చర్డ్ ప్రొడక్షన్ కంపెనీస్. కొరియాలో ప్రొడక్షన్ కంపెనీస్ క్రాస్ ఇండస్ట్రీ కొలాబరేషన్ లో ఉంటాయి. మల్టిపుల్ మీడియా ఫార్మాట్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ ప్రొడక్షన్ కంపెనీ SM ఎంటర్టైన్మెంట్ టీవీ డ్రామాస్, ఆల్బమ్స్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు కాన్సర్ట్స్,
యాప్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూషన్, పిఆర్ ఇన్ హౌస్ కూడా చేస్తుంది. కొరియన్ డ్రామాస్ లో ప్రొడక్ట్ టూరిజం ప్రమోషన్ కూడా జరుగుతుంది. డ్రామాస్ లో స్పాన్సర్స్ నేమ్స్ మనం చూస్తూనే ఉంటాం, కానీ కొరియన్ డ్రామాస్ లో బ్యూటీ ప్రొడక్ట్ ప్రమోషన్ ఎంతగా ఉంటుందంటే అది అడ్వర్టైజ్మెంట్ అని కూడా మనకి అర్థం కాదు, పార్ట్ ఆఫ్ ద డ్రామా అనిపిస్తుంది. దీనివల్ల మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్ పొందొచ్చు. నెంబర్ 4, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్. కేపాప్ ఐడల్స్, కే డ్రామా స్టార్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ తో ఎంగేజ్ అవ్వడం, బిహైండ్ ద సీన్స్ ఫన్నీ విజువల్ రిలీజ్ చేయడం. అంతేకాకుండా ప్రొడక్షన్ ఏజెన్సీస్ తరపున ఆర్టిస్ట్ రెగ్యులర్ గా కంపల్సరీ లైవ్ స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడంతో పాటు ఫ్యాన్స్ మధ్య సెన్స్ ఆఫ్ షేర్డ్ కమ్యూనిటీ కనెక్షన్ ఏర్పడుతుంది. నెంబర్ 5, గ్లోబల్ టూర్స్, ఈవెంట్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. కేపాప్, కే డ్రామా పాపులారిటీకు మరో ముఖ్యమైన రీజన్ వాళ్ళు చేసే యూనిక్ ఈవెంట్స్ అండ్ వరల్డ్ టూర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో BTS స్పెషల్ ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్స్ గా యునైటెడ్ నేషన్స్ కు వెళ్లారు. నెంబర్ 6, డెడికేటెడ్ గ్లోబల్ ఫ్యాన్ బేస్. కేపాప్, కే డ్రామా ఫ్యాన్ బేస్ హైలీ డెడికేటెడ్ అండ్ ఎంగేజ్డ్. ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ ఈవెంట్స్ అండ్ క్లబ్స్ లాంటివి ఆర్గనైజ్ చేస్తారు. కే డ్రామా ఫ్యాన్ బేస్ ఎంత డివోటెడ్ గా ఉంటారంటే వాలంటరీగా డ్రామాకు అదర్ లాంగ్వేజెస్ లో సబ్ టైటిల్స్ యాడ్ చేసి ప్రమోట్ చేస్తారు. కేపాప్, కే డ్రామా ఫ్యాన్స్ కొరియాకు మాత్రమే లిమిటెడ్ కాదు, 85% ఆఫ్ కే డ్రామా ఫ్యాన్స్ నాన్ ఏషియన్స్. BTS ఫ్యాన్స్ కొరియా కంటే ఫిలిప్పీన్స్ లో ఎక్కువగా ఉన్నారు. నెంబర్ 7, గ్లోబలైజేషన్ ఆఫ్ సౌత్ కొరియన్ కల్చర్. కొరియన్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్. వాళ్ళ లాంగ్వేజ్, ఫుడ్, ఫ్యామిలీ, డైలీ లైఫ్ న్యాచురల్ గా ప్రెజెంట్ చేస్తారు, పర్టికులర్ గా కే డ్రామాస్ లో. దీనివల్ల ఆడియన్స్ లో ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. నెంబర్ 8, విజువల్ ఆస్థెటిక్స్. కొరియన్ ప్రొడక్షన్ కంపెనీస్ ఫ్యాషన్ ఆస్థెటిక్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తారు. కే డ్రామాస్, కే పాప్ లో ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ తో పాటు అప్ టు ద డేట్ ఫ్యాషన్, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ క్లియర్ గా చూడొచ్చు. స్మాల్ డీటెయిల్స్ కూడా అటెన్షన్ ఉంటుంది. అలాగే విజువల్ ఆస్థెటిక్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్న ఓవర్ ఎగ్జాజరేషన్ లేకుండా రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా ఉంటుంది. పర్టికులర్ గా కే డ్రామాస్ లో ఉన్న స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ మనందరికీ తెలుసు. నెంబర్ 9, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. యూట్యూబ్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, వికీ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ తో కే పాప్, కే డ్రామా రీచ్ మరింత పెరిగింది. మోస్ట్ డ్రామాస్, ఆల్బమ్స్ ఫ్రీగానే చూడొచ్చు. నెంబర్ 10, ఎంకరేజింగ్ యంగ్ టాలెంట్స్. కేపాప్ ఐడల్ యావరేజ్ ఏజ్ 16 to 21 ఇయర్స్ మాత్రమే. కేపాప్ యంగ్ పీపుల్ కు హ్యూజ్ సపోర్ట్ ఇస్తుంది. యంగ్ ఆర్టిస్ట్ హ్యూజ్ యాక్టివ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తారు. అలాగే కేపాప్, కే డ్రామా ఆర్టిస్ట్ సెలెక్షన్ లో ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ వల్ల మెజారిటీలీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంట్స్ కు మాత్రమే అవకాశం వస్తుంది. ఇక కే డ్రామా సక్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూస్తే, నెంబర్ 1, సాఫ్ట్ అండ్ అడిక్టివ్ ప్లాట్ లైన్స్. స్టోరీలో స్మూత్ ట్విస్ట్, డ్రామా బోరింగ్ గా చేయకుండా ఆడియన్స్ ఎండ్ వరకు చూసేలా చేస్తాయి. అలాగే కే డ్రామాస్ డైవర్స్ జోనరాస్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొమాన్స్, కామెడీ, మెలో, థ్రిల్లర్, యాక్షన్, హారర్, హిస్టారికల్, ఫ్యాంటసీ సచ్ as టైమ్ ట్రావెల్, బాడీ స్వాపింగ్, సూపర్ న్యాచురల్ పవర్స్, ఇంకా సస్పెన్స్, మిస్టరీ, స్లైస్ ఆఫ్ లైఫ్, సోషల్ డిస్క్రిమినేషన్ సచ్ as బుల్లింగ్ అండ్ టెక్నికల్ లైక్ మెడికల్, లీగల్. డిఫరెంట్ జోనరాస్ వల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, ఏ జెండర్ కు చెందిన వ్యక్తి అయినా కే డ్రామాస్ చూడొచ్చు. నెంబర్ 2, కే డ్రామా పాపులారిటీకు రెండో ముఖ్యమైన కారణం లిమిటెడ్ ఎపిసోడ్స్. మెజారిటీ డ్రామాస్ 8 to 16 ఎపిసోడ్స్ మధ్యలోనే ఉంటాయి. అందువల్ల వన్ సిట్టింగ్ లో అన్ని ఎపిసోడ్స్ చూసినా, డైలీ బేసిస్ లో కొద్దిగా చూసినా డ్రామాను ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. నెంబర్ 3, క్యారెక్టరైజేషన్ అండ్ సింప్లిసిటీ. డ్రామా లీడ్ సెంట్రిక్ గా ఉండకుండా ఎవ్రీ క్యారెక్టర్ కు ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే డైలీ లైఫ్ లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్, ఎమోషన్స్ డ్రామాలో న్యాచురల్ గా పోర్ట్రే చేస్తారు. దీనివల్ల ఆడియన్స్ లో ఎమోషనల్ కనెక్షన్ పెరుగుతుంది. 2019 ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 90% కే డ్రామా స్టోరీ రైటర్స్ ఫీమేలే. దీనివల్ల కే డ్రామాస్ లో స్మూత్నెస్, రియాలిటీ, ఇన్నోసెన్స్, ఇంపార్టెన్స్ టు ఫీమేల్ లీడ్ ఎమోషన్స్ అర్థమవుతుంటాయి. దీనికి కాంట్రరీగా ఇండియాలో ఓన్లీ 10% ఫీమేల్ మాత్రమే ఫిల్మ్స్, టీవీస్ లో స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు. ఇండియన్ ఫిల్మ్స్ లో మనం మేల్ సెంట్రిక్ స్టోరీసే ఎక్కువగా చూస్తుంటాం. ఫైనల్లీ ఇండియాలో కే డ్రామా, కే పాప్ ఇన్ఫ్లుయెన్స్ విషయానికి వస్తే, ఇండియాలో 15 మిలియన్ కే పాప్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక కే డ్రామా పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇండియాలో కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇండియాలో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ $2,251 మిలియన్. ఈ కే డ్రామా పాపులారిటీ వల్ల ఇండైరెక్ట్ గా ఒక నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంది. మీరందరూ కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్ గురించి వినే ఉంటారు. స్లిమ్ బాడీ, పేల్ స్కిన్, వి షేప్డ్ జా, పాయింటెడ్ నోస్, బిగ్ ఐస్, డబుల్ ఐలెట్స్, స్ట్రైట్ ఐబ్రోస్. ఈ స్టాండర్డ్స్ కే పాప్ ఐడల్స్ కు కంపల్సరీ. ఈ స్టాండర్డ్స్ వల్ల కొరియాలో లుక్కిజం ఎక్కువగా ఉంటుంది. ఇది కే డ్రామాస్ లోనే మనం చూస్తూ ఉంటాం. లుక్కిజం అంటే ఫిజికల్ అపియరెన్స్ బేస్ చేసుకుని ఒక వ్యక్తిని ట్రీట్ చేయడం. ఈ లుక్కిజం వల్ల కొరియాలో వైట్నింగ్ ఇంజెక్షన్స్, ప్లాస్టిక్ సర్జరీస్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్, గర్ల్స్ 16 ఇయర్స్ దాటగానే కొరియాలో ప్లాస్టిక్ సర్జరీ గిఫ్ట్ చేసే కల్చర్ ఉంది. ఈ బ్యూటీ స్టాండర్డ్స్ కొరియాతో ఆగట్లేదు. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ షేర్ చూస్తేనే ఇండియాలో కొరియన్ బ్యూటీ స్టాండర్డ్స్ కున్న క్రేజ్ అర్థమవుతుంది. ఒక హెల్దీ సొసైటీకి లుక్కిజం ఎప్పుడూ మంచిది కాదు. కే పాప్, కే డ్రామా సక్సెస్ నుండి ఇండియా నేర్చుకోవాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి. ఇండియా కూడా మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సహాయంతో ఇండియన్ కల్చర్, డైవర్సిటీ, టూరిజం ప్రమోట్ చేయాలి. దీనివల్ల మన ఎకానమీ బెనిఫిట్ అవడంతో పాటు జాబ్స్ జనరేట్ అవుతాయి, మన సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. లాస్ట్ గా మీకు నచ్చిన కే డ్రామా పేరు, కే పాప్ బ్యాండ్ నేమ్ ఆర్ సాంగ్ నేమ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. మై నేమ్ ఈస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.